బలెన్సా నేపాల్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మార్చి 27, 2026లో ప్రమాణ స్వీకారం చేశాడు. బలెన్సా పార్టీ పేరు ఆర్ఎస్పి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. బలెన్సా బ్యాక్గ్రౌండ్ 2022 నుండి 26 వరకు కాఠ్మండూ మేయర్గా పనిచేశాడు. మేయర్ అయిన తర్వాత బలెన్సా యాక్షన్స్ స్టార్ట్ చేశాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద యాక్షన్, పబ్లిక్ ప్లేస్ క్లీన్ చేయడం, రోడ్ ఇన్వెస్ట్మెంట్స్ రిమూవ్ చేయడం. బలెన్సా డిసిషన్ వల్ల కాంట్రవర్సీలు బాగా వచ్చాయి. డిమోలిషన్ డ్రైవ్స్, పొలిటికల్ ప్రెషర్, కానీ అతను వెనక్కి తగ్గలేదు. సిటీ డెవలప్మెంట్ ఫస్ట్ అని చెప్పాడు. మనం బలెన్సా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే 2010 to 14 వరకు బ్యాచిలర్ సివిల్ ఇంజనీర్ హిమాలయన్ వైట్ హౌస్ ఇంటర్నేషనల్ కాలేజ్ నేపాల్లో పూర్తి చేశాడు. తర్వాత 2015 to 18 వరకు మాస్టర్స్ అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ స్టడీస్ బెంగళూరులో కంప్లీట్ చేశాడు. అందుకే బలెన్సాకు ఈ ఎడ్యుకేషన్ వల్ల సిటీ డెవలప్మెంట్ మీద క్లియర్ విజన్ వచ్చింది. బలెన్సా 2026లో ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిసారి ఇండియాకు రాబోతున్నాడు. నరేంద్ర మోడీ బలెన్సా మీటింగ్ పెద్ద డీల్కు ఉండబోతుందని సోషల్ మీడియాలో పెద్ద టాక్ నడుస్తుంది. బలెన్సా నేపాల్ ప్రధానమంత్రి అయిన తర్వాతకి అతడు భారత్కి సపోర్ట్గా ఉంటాడా లేక చైనాతో సంబంధాలు పెట్టుకుంటాడా అనే విషయం మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అందుకే ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ఇండియాకు ఇన్వైట్ చేశాడు. బలెన్సా ప్రధానమంత్రి అయ్యాక కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నాడని చర్చ నడుస్తోంది. గవర్నమెంట్ ఆఫీసులో పొలిటికల్ లీడర్స్ ఫొటోస్ పెట్టవద్దని, విఐపి వెహికల్స్ నడిచేటప్పుడు ట్రాఫిక్ వెహికల్స్ అవసరం లేదని, రాజకీయ నాయకుల గవర్నమెంట్ ఆఫీసర్స్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని, 5th క్లాస్ వరకు ఎగ్జామ్స్ ఉండవు, రాజకీయ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళని ఆపి వెహికల్ చెక్ చేయవచ్చని, ఇంతకు ముందుకు ఉన్న 4 ప్రధానమంత్రి వాళ్ళకి రైడ్ జరగాలని చెప్పారు. నేపాల్లో సుమారు 3 కోట్ల జనాభా ఉంది. అందులో 80% హిందూస్ ఉన్నారు. మిగతా 20% బుద్ధిజం, ఇస్లాం వాళ్ళు ఉన్నారు. మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే నేపాల్, ఇండియా రెండు హిందూ దేశాలే. రెండు దేశాల సంస్కృతి కూడా ఒక్కటే. ఇండియా ఎప్పుడైనా నేపాల్కు సపోర్ట్లో ఉంటూ వచ్చింది. ఒక విధంగా మనం గూర్ఖా రెజిమెంట్లో గురించి మాట్లాడుకుంటే అందులో మోస్ట్లీ 90% నేపాల్ వాళ్ళే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. మన అవసరం ఎంత ఉందో నేపాల్కి, నేపాల్ అవసరం కూడా మనకు అంతే ఉంది. ఇండియాకు చైనాకు కాంపిటీషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కానీ మనకు నేపాల్ సపోర్ట్గా ఉంటే ఫ్యూచర్లో మన చైనాకు ఎదుర్కోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేపాల్ సపోర్ట్ మనకు ఉండాలి. కానీ కొన్ని విషయాలు మనం నేపాల్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే బలెన్సా రాగానే అతడు పెట్టినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగున్నాయి. మీరేమంటారు? నేపాల్ ఇండియాకు సపోర్ట్గా నిలుస్తుందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.